వెల్కమ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుందర్ కార్బన్ యాంటీడోట్ లైవ్ని హైదరాబాద్ నుంచి చేస్తున్నాం. ఇన్నోవా వెహికల్ ఫుల్ మొత్తం ఎండ్ వరకు ఎక్సలెంట్ ఇవ్వండి. ఓకే, అది భయంకరంగా ఉందా? సో ఏ వెహికల్ అంతే, ఏ వెహికల్ అయినా వస్తుంది. ఒకసారి మళ్ళీ ఏమా బస్ 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 సార్, మనకి హజార్డ్ స్మెల్ తెలుస్తూ ఉంది. సో మన టార్గెట్ ఏంటి అంటే విత్ ఇన్ 10 minutesలో ఆ పొల్యూషన్ కట్ చేయాలి. ఇట్ ఈజ్ అవర్ టార్గెట్. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధానం ఎక్కడా లేదు. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ వెహికల్ కనెక్టివిటీకి మన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. విత్ ఇన్ 10 minutesలో ఇంజిన్ నాయిస్ తగ్గిపోద్ది. తర్వాత ఎక్సలేటర్ ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా ఆ స్మోక్ రాదు. 80% రెడ్యూస్ అయిపోద్ది. మనం ఒక 5,000 4,000 తిరిగిన తర్వాత ఆయిల్ మార్చేసి వేస్తే ఇక నెక్స్ట్ అప్ టు 30,000 కిలోమీటర్ వరకు ఈ ఇంజిన్ స్మూత్నెస్, ఆయిల్, మైలేజ్, కంఫర్ట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ దీనికి వచ్చేస్తాయి. ఓకే, దాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. దీన్ని మీరు బస్సులకి ఎక్కడికైనా ఇచ్చారా? బస్సులకు మన విజయవాడలో గన్నవరం బస్కే ఇచ్చాం, గవర్నర్పేట ఆర్టీసీ డిపోలోనే ఇచ్చాం. ఓకే, వాళ్ళందరూ చూశారు, ఫుల్ హ్యాపీ. డాక్యుమెంట్లో, సర్టిఫికేట్లో ఫుల్ హ్యాపీ. నేను ఇప్పుడు కలిసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డ్రైవర్ మాటల్లో ఫుల్ హ్యాపీ, అన్నీ అయిపోయినాయి. బట్ అది ఎందుకో మూవ్ అవ్వాలా, అది నాకు తెలియదు. నేను ఆయనతోనే కూర్చున్నాను. ఆయనకు చెప్తాను, బ్రదర్ మేము డెమోకి వస్తాము, 2 రోజులు ఉంటాము. ఐఎమ్ రెడీ టు ప్రూవ్ మై సెల్ఫ్. విల్ గెట్ ఆల్ ద ఎక్విప్మెంట్. లేకపోతే ఒక పని చేద్దాము, మేము వస్తాము, మీరు వస్తారు. మా ఇద్దరిని కాకుండా మీరే ఒక ఏజెన్సీని పిలిపించుకోండి. అదే అయితే మీరు ఒక ఏజెన్సీని పిలిపించుకోండి. వూ కెన్ అప్రూవ్ పొల్యూషన్ లెవెల్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. మనం అన్నామనుకోండి వాళ్ళకి కొంచెం మార్పు ఉంటుంది. అప్రూవల్ చేసి వాళ్ళ రికార్డులోకి వెళ్ళిపోయినామంట. సార్ ఇది కూడా వాటర్ బేసే, దీంట్లో వేరే మెటీరియల్ ఏమి ఉండదు. ఓకే, ఒకసారి సర్ఫేస్ చేసేస్తే నార్మల్గా వాటర్ కన్నా తొందరగా ఎవాపరేట్ అయిపోద్ది. పెట్రోలియం కన్నా ఇంకా హైలీగా ఎవాపరేట్ అయిపోద్ది. అది దాంట్లో ఉండే గొప్ప గుణం. దీన్ని నానో రోబోటిక్ సైన్స్ అంటారు. ఏం సార్? నథింగ్, ఇంకా అది ఫ్లెక్సిబుల్ పైప్. అది ఒకసారి పీకేసిన తర్వాత మళ్ళీ ఫ్లెక్సిబుల్ అయిపోద్ది. చర్మానికి ఎలా అయితే ఇంజెక్షన్ చేస్తే ఇదవుతుందో సేమ్ రబ్బరే కదా అది. రబ్బర్ కూడా ఇట్ హ్యాస్ ఫ్లెక్సిబిలిటీ కాంప్లెక్స్. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంజిన్ ఆయిల్ అబ్జర్వ్ చేయండి. నేరుగా ఇది ఇక్కడే ఉంటుంది, ఈ కంబషన్ ఛాంబర్లో తప్పితే ఇంక ఇది ఎక్కడికి వెళ్ళదు. ఆడ వేడి ఉంటే ఆడ కూర్చుంటుంది. అది వేడి అనేది దాని చుట్టం. సింపుల్. వైల్ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడే ఇది పర్ఫార్మెన్స్ చేస్తుంది. 30,000 కిలోమీటర్లు, 600 గంటలు దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఇక అది రెస్ట్లెస్, ఒక మంచి పని మనిషి. ఇది 6,500 సార్ ఫర్ దిస్ వెహికల్. ఇప్పుడు మీరు డీలర్ మార్జిన్ ఎంత ఇస్తారు దీని మీద? లైవ్ నడుస్తుంది, ఫేస్బుక్ లైవ్. తర్వాత చెప్తాను నేను. 10 minutes సార్, అది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. రమేష్ వదిలే, స్లోగా లాక్కుంటుంది. లాక్కునే టైం దానికి ఇచ్చే టైం. ఏమంటే దీన్ని కొట్టాలంటే ఫస్ట్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో కొట్టాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ 20% స్టార్ట్ చేసాం, అయిపోయింది. ఇమీడియట్ రిజల్ట్స్ విల్ కమ్. రండి.
ఇందా మనకి చాలా డర్టీ స్మెల్ వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ తోటి. ఓకే, ప్లీజ్ చెక్. ఓకే, ఇందాక వెళ్ళిన దాన్ని ఏమంటారంటే అన్బర్న్ ఫ్యూయల్ అంటారు, మండని ఇంధనం. మనకు తెలియాల్సిన నగ్న సత్యం ఏంటి అంటే మండాలి, ఏదైనా మండాలి. పూర్వం మనం పొయ్యిలు మండేస్తాం, పొగ ఎప్పుడు వచ్చింది? పొయ్యి మండనప్పుడు. పొగ ఎప్పుడు ఆరిపోయింది? మంట ఫైర్ అయినప్పుడు. మంట ఫైర్ అయినప్పుడు పొగ లేదు, మళ్ళీ పొగ వస్తుంది. ఇప్పుడు మన బండి పొగ వస్తుందంటే అర్థం ఏంటి? ఇంజన్లో మండట్లేదు. ఎస్, దీనికి అసలు సూత్రం ఏంటి అంటే మనం తీసుకునే ప్రతి లీటర్ డీజిల్ పెట్రోల్కి ఈ రోజు కూడా కేవలం 32% డీజిల్ మాత్రమే ఇంజన్లో మండుతూ ఉంది. ప్రతిమ 65% గాల్లోకి వచ్చేస్తూ ఉంది. అదే మనం భారజలం, ఈ పెట్రోలియము, ఇవన్నీ సోకాల్డ్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఇది మెయిన్ ప్రాసెస్. ఇది దీన్ని ఈ నానో రోబోటిక్ సైన్స్ ఏం చేస్తూ ఉందంటే ఇంజిన్లోకి వెళ్ళి ఎయిర్ని, ఫ్యూయల్ని రెండింటిని బాండింగ్ చేస్తూ ఉంది. నెట్ బ్యాంక్ ఉందంటే కదా ఎన్టీఆర్ ముందుకు లాస్ట్లో లెఫ్ట్. ఇది ఎందుకు మండట్లేదు? ఆ రెండింటికి బాండింగ్ లేదు. ఎయిర్కి, ఫ్యూయల్కి రెండు రకాల స్టేట్స్లో ఉన్నాయి. ప్లీజ్, హెచ్పిసిఎల్లో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసి ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, ఐఐఎం గోల్డ్ మెడలిస్ట్ ఒక ఆయన సంపత్ అని ఉంటాడు. రైట్, ఆయనకు ఆయనకి ఏమంటే నెలకి 20 రోజులు త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ లెక్చర్లు ఇస్తుంటాడు. నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు ఆయన ఉండేటట్టు చేసి నేను రప్పిస్తా ఖచ్చితంగా. అతను చెప్తే అతను ఎందుకనంటే ఆయన పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో నేషనల్ లెవెల్లో ఆయన మాట్లాడతాడు. ప్లస్ మాట్లాడితే వాల్యూ ఏమంటే ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, ఐఐఎం గోల్డ్ మెడలిస్ట్, 20 years హిందుస్థాన్ పెట్రోలియంలో పనిచేసినాడు. నవ్ ఈజ్ ఏ ఓన్ ఇండివిజువల్. సో అది మనం ఆల్రెడీ ఐఐటి ఢిల్లీలో కూడా ఇచ్చాం, త్రూ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఐఐటి ఢిల్లీలో ఇదే వచ్చాం. సార్ ఇప్పుడు ఒకసారి ప్లీజ్ ఇప్పుడు స్మెల్ చెక్ చేయండి. ఆల్రెడీ మనకి అక్కడ దాకా అవసరం లేదు, దూరంగా పెడితేనే మనకు మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ వీ ఫీల్ ఏ వండర్ఫుల్ స్మెల్. ఓకే, ఈ మన బండే ఒక అద్భుతమైన ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఇది 100 చెట్లతో సమానం. ఈ రకమైన 100 చెట్లతోటి ఈ ఒక్క వెహికల్ సమానం. ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ నేచర్ నర్చర్. మనం చెప్పట్లేదు, చేసి చూపిస్తున్నాం. చూపించిన దాన్ని అప్ టు 30,000 కిలోమీటర్ వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలా నియర్లీ 50,000 లైవ్ వీడియోస్ చేస్తాం ఫేస్బుక్లోనే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఐడి ఇప్పుడు బ్లాక్లో ఉంది. వెరీ సూన్ అది కూడా ఎవరో దాని దగ్గర మహానుభావులు దొరికితే అది కూడా ఓపెన్ అయిపోద్ది. లేకపోయినా కానీ ఎనీ టైమ్ ఇట్ విల్ చెక్అవుట్, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ప్రజలందరికీ దీన్ని చేరవేయటమే మా యొక్క ధ్యేయం. దాన్ని ఎంత వాల్యుబుల్గా చేస్తున్నాము అంటే వ్యాపారం అనేది పక్కన పెట్టేస్తే సోకాల్డ్ ఈ వాల్యూస్ అన్నీ పోయిన తర్వాత ఇక్కడ మనుషులు బతికే ఉపయోగం లేదు. మనము చెప్పాల్సింది ఏంటంటే ఒక 2 yearsలో ఇండియా మొత్తం డెవలప్ అయిపోవాలి. ఎస్ సార్, నా దృష్టి నాట్ 2 years, ఏ సింగిల్ డే అయిపోద్ది. సింగిల్ డే అంటే అది పెద్దవాళ్ళు ఎవరో తలుచుకోవాలి. నేను చెప్పాను తమరికి, ఎవరు తలుచుకున్నా కూడా ప్రాసెస్. ఇప్పుడు మనది ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సంక్రాంతికి నాకు ఏం కావాలనేది మా అమ్మమ్మకి చెప్పిన. ఏంది వంటకాడి నుంచి మొదటి రోజు ఏం కావాలో, 2 రోజులు ఏం కావాలో, ఇది కావాలని ఆమె ఈ రోజు నుంచి ప్రిపేర్ అయితేనే ఈ రోజు నేను ఛాలెంజ్ చేయగలను. మా అమ్మమ్మ కంటే బెటర్ రసం పొడి ఎవరు చేయలేరు. కానీ డెఫినెట్లీ బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడు మేము పోయాలకు మన వాళ్ళందరూ వస్తారు కదా అని చెప్పి అన్ని నాదొక్కంది సరిపోదు. 11 మంది మనవాళ్ళు, 12 మంది మనవరాళ్ళు, ఫ్యామిలీ మొత్తం. నేనే దీన్ని ఒక 14 years బ్యాక్ అందరూ సిటీల్లో ఉన్నారు సార్. ఇది చేశాను. ప్రతి సంవత్సరం మనం కలవాల సంక్రాంతికి ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీ వస్తున్నారు. మెనీ పీపుల్ మా లైవ్లో చాలా మంది చూస్తూ ఉన్నారు. తమిళ ప్రోడక్ట్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాబెటిక్లో మీరు సాధించిన వాల్యూస్ కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ప్లీజ్ సంబడి అంటే నేనే అడుగుతాను క్లారిటీగా. మీరు ఆ డయాబెటిక్ మీద తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏంటి సార్? డయాబెటిక్ వాళ్ళు షుగర్ తినొచ్చండి, రైస్ తినొచ్చండి, గోధుమ పిండి తినొచ్చు. డయాబెటిక్ అనేది మీకు కంట్రోల్లో వస్తుంది. ఇది డయాబెటిక్ అనేది షుగర్ను కానీ, రైస్ను కానీ, గోధుమ పిండిలో కానీ మేము ఒక హర్బల్ మిక్స్ కలుపుతాం. వెరీ గుడ్. దానివల్ల డయాబెటిక్ ఉండే బ్యాడ్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఇది కిల్ చేసి సో మనకు గుడ్ ప్రాపర్టీస్ ఇస్తుంది. డయాబెటిక్ వాళ్ళు ఇష్టం వచ్చినంత షుగర్ తినొచ్చు, ఇష్టం వచ్చినంత రైస్ తినొచ్చు, ఇష్టం వచ్చినంత గోధుమలు తినొచ్చు. మీ డయాబెటీస్ కంట్రోల్ లేకొచ్చేస్తుంది. విచ్ ఈస్ ద కాస్ట్ సార్? వాట్ ఈస్ ద కాస్ట్? ఇది మేము మామూలుగా 1 kg తింటే అయ్యేది కాదండి. మేము 5 kgల కిట్లలో అమ్ముతాము. 5 kgల కిట్ 1,250 రూపాయలకి ఇస్తున్నాము. ఓకే, 1,250 రూపీస్ తోటి
ఆ పర్సన్ ఎన్ని రోజులు తింటాడు? కరెక్ట్ గా ఒక్క నెలకు వస్తుందండి ఒక మనిషికి. 1 month. వీళ్ళకి 3వ వారం తిరిగి 4వ వారంలో వాళ్ళు ఇప్పుడు మేమేమి మాది తినండి, మాది అడ్వర్టైజ్మెంట్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకొని వాళ్ళ డాక్టర్ దగ్గరికి మీ వరకు మీరే చెక్ చేసుకోండి. డాక్టరే వాళ్ళ మెడికేషన్ తగ్గిస్తా వస్తాడు. స్లోగా ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలల్లో మీరు డయాబెటిక్ లో నుంచి బయట వచ్చి హ్యాపీగా అందరూ ఎట్లా తింటున్నారు అందరూ మీరు కూడా తినొచ్చు అన్ని. ఎగ్జాక్ట్లీ. సుమారు ఇప్పటికి ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి సార్? నేను మంత్లీ 20 tons ఫ్రాన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నానండి. సూపర్, ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్, సూపర్ జాబ్ సార్. సుమారు అంటే ఇప్పటికి మనం ఎంతమంది దగ్గర మనం తగ్గించుండొచ్చు? ఉండొచ్చు 10,000 మంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు లైవ్లో కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం. ప్రతి ఫుడ్లో కూడా మంచి హెర్బల్స్ అనేవి అన్ని రకాల ఔషధీకరణ శక్తులతోటి పాత్రకే అంటే ఒక మంచి పాత్రను వహిస్తాయి. ఆ హెర్బ్స్ మనం తీసుకోవడం ద్వారా ఆహారంలోని షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఒక గొప్ప ఇన్వెన్షన్. ఈ ఇన్వెన్షన్ని సారే మెటీరియలైజ్ చేసేసి మార్కెట్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఇది ఒక్క డయాబెటీసే కాదండి, తిన్నవాళ్ళు వాళ్ళ బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ ప్రతి ఒక్కదానికి స్ట్రెంథన్ చేస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో ఇది కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. సో ఇలాంటి అనేక రకాలైన కొత్త ప్రోడక్ట్స్ తోటి మీ అందరికీ పరిచయం చేస్తూ ఇంకా మంచి విషయాల్ని ప్రతి ఒక్క ఇన్నోవేటర్ దగ్గర నుంచి కూడా మంచి విషయాలను తెలుస్తూ వాటన్నిటినీ మీకు పరిచయం చేసే దృష్టిలో మీకు ఇలాంటి లైవ్స్లో ఇంకా కొన్ని కొత్త విషయాలను కూడా పరిచయం చేస్తాం. సో లైవ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్లీజ్ ఫాలో. సార్ ఇంజెక్షన్ కంప్లీట్ అయింది. రమేష్ ఒకసారి బానెట్ క్లోజ్ చేసేసి లైట్గా రైట్ చేస్తే తెలుస్తుంది. తీసి మనకి ఇంజన్ నాయిస్ కొంచెం రఫ్గా ఉంది, ఇప్పుడు కొంత స్మూత్ అయింది. ఓకే, ఈ స్మూత్నెస్ ఇంకా వాల్యూస్కి వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇందాక రైస్ చేసినప్పుడు బాగా డార్క్ స్మోక్ ఉంది. మళ్ళీ మనం ఇప్పుడు రైస్ చేసి చూద్దాం ఏ వాల్యూస్ వస్తాయనేది. మళ్ళీ 3 hours మొత్తం 3 hours ఇలా కొట్టేస్తూనే ఉంటుంది. ఓకే, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో అందరం కలుద్దాం, మంచి విషయాలను ట్రై చేద్దాం. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక లైవ్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.